నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఈరోజు మనం రామాయణంలో ఊర్మిళాదేవి యొక్క నిద్ర గురించి, ఆ నిద్రలో ఉన్నప్పుడు ఆమె ఆలోచన గురించి మనకి పూర్తిగా మొల్ల రామాయణం కనిపిస్తుంది కదా. కానీ తెలుగు రచన అనగానే నోటి పాటలుగా తమ దృష్టిలో రామాయణం ఎలా ఉందో చెప్తూ చాలా పాటలు కూడా అల్లారు. అందులోని ఊర్మిళాదేవి నిద్ర, ఈ పాటలు రచించిన వాళ్ళ పేర్లు మనకు అసలు తెలియవు. వాళ్ళ కవితా శక్తికి, ఫెమినిస్ట్ భావజాలంలో తెలుగులో వ్యాపించిన తరువాత కూడా ప్రత్యేకంగా గుర్తింపు కూడా రాలేదు. జానపద వాయిద్యం అనే ముద్దు పేరుతో ఇలాంటి పాటల్ని చాలా చూసే ఉంటాం. ఇది కవిత్వం అని కూడా అనలేము. ముందుగా ఊర్మిళాదేవి నిద్ర తెలుగులోనే ప్రచారంలో ఉన్న కథలా కనిపిస్తోంది. ఆ మాట నిజమైతే ఇది తెలుగు స్త్రీల సృష్టి. ముఖ్యంగా ఊర్మిళ గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైనటువంటి ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పలేదు. వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ కూడా అల్లారు. అడవికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతుంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుందట. కానీ లక్ష్మణుడు దానికి అంగీకరించలేదు అని మనకి తెలిసిందే. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళ అడవికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడవిలో ఉన్న 14 ఏళ్ళు ఊర్మిళ నిద్రపోతూ ఉంటుంది. లక్ష్మణుడు ఆ 14 ఏళ్ళు పూర్తిగా మెలకుగానే ఉంటాడు. ఊర్మిళ భర్త విరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మర్చిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు. స్త్రీల రామాయణపు పాటలు నిర్మాణంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. అవి మన ఊళ్ళలో పెద్ద కుటుంబాలు ఇళ్ల నమూనాలు నిర్మించబడ్డాయి. ఆ ఇళ్లల్లో మొదటి భాగంలో మగవాళ్లే ఉంటారు, ఆడవాళ్ళు కనిపించరు. ఇంటి యజమాని కానీ, సేవకులు కానీ అక్కడుండే వాళ్ళందరూ మగవాళ్లే. ఇంటి మధ్య భాగంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు సందర్భాన్ని బట్టి కలిసి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఇంటి వెనుక భాగంలో పెరట్లోనూ కేవలం ఆడవాళ్లే ఉంటారు కదా. అక్కడికి మగవాళ్ళు ఎప్పుడూ వెళ్ళరు. చాలా అవసరమైనప్పుడు వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారని తెలియపరిచినారు మగవాళ్ళు. అక్కడికి వెళ్ళే సందర్భాలు కూడా ఉండవచ్చు. సామ్రాజ్యం. అక్కడ ఆడవాళ్ళు చుట్టుపక్కల అమ్మలక్కలను పిలిచి విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, వైకుంఠపాలి ఆడుకోవచ్చు. ఇలా చాలా రకాల ఆటలు ఆడుతూ ఉంటారు కదా. ఇంటి మగవాళ్ళతో వచ్చే కష్టాలు ఒకరినొకరు చెప్పుకోవచ్చు, వాళ్ళని నిరభ్యంతరంగా తిట్టిపోయవచ్చు. ఊర్మిళాదేవి నిద్ర సరిగ్గా ఈ రకంగా నిర్మించబడింది. పాట ప్రారంభంలో శ్రీరాముడు పొగడ్తతో మొదలవుతుంది. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా, భరత శత్రుఘ్నుడు సౌమిత్ర వరుస సేవలు చేయగా, మారుతాత్మజలపుడు రాఘవులు చేరి పాదములొత్తగా, సుగ్రీవు కొలువుడో కూర్మితో నమ్రుడై కొలువుండగా, సకల దేవతలు కొలువ ఉదయ పుష్పవర్షము కురిసెను. రామరాజ్యం కథ ఎలా ప్రారంభమవుతుందో అందరూ ఆనందిస్తున్నారు. ఆ సమయంలో సీతాదేవి వచ్చి రాముడి వైపు తిరిగి, రామచంద్ర, మనం అడవికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడితో పాటు ఊర్మిళ కూడా వస్తానంది. అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఆవిడ నిద్రపోతుంది. లక్ష్మణుడు వెళ్ళి ఆమెను లేపమనండి అని సవనీయంగా మనవి చేస్తుంది. తాము అడవికి వెళ్ళిన రోజు మొదలుకొని ఊర్మిళాదేవి నిరంతరాయంగా నిద్రపోతుందని రాముడికి అప్పుడే తెలుస్తుంది. వెంటనే తమ్ముణ్ణి వాళ్ళ ఆవిడ దగ్గరికి పంపిస్తాడు. ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళతాడు. నిద్రపోతున్న ఊర్మిళ చీర సవరించి ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా కదిలు ఆవిడతో మాట్లాడడం మొదలు ప్రవేశించాడనుకుంటుంది ఊర్మిళ. ఆవిడ శరీర భయంతో వణకడం మొదలవుతుంది. ఇక్కడితో కథ ఒక్కసారిగా మారుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెల్లా చెదురైపోతుంది. రామరాజ్య ధర్మం పటాపంచలైపోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే
పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితుల్లో ఉంటుందో, తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరి ముందు నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరేలాగా బోధపడుతుంది. ఊర్మిళ మొదట్లో ఆ అగంతక వ్యక్తిని గౌరవంగా అయ్యా మీరెవరయ్యా అంటూ ప్రశ్నిస్తుంది. తరువాత తనకున్న మగతోడు చాలా బలమైనది నిబ్బరంగా చెప్పి అతన్ని భయపెడుతూ చూస్తుంది. ఊర్మిళ తన మగతోడుగా చెప్పుకున్న మొదట తన తండ్రి జనక మహారాజు పేరు చెబుతుంది. ఆ తరువాత శ్రీరాముడి పేరు చెబుతుంది. ఆ తరువాతే తన భర్త పేరు చెబుతుంది. రాముడి పేరు తన భర్త పేరు తిన్నగా చెబుతుందా అంటే చెప్పదు. మా అక్క మరిది అని, మా అక్క బావ అని గోప్యంగా చెబుతుంది. ఎందుకు? తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరు భర్త పేరు చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండగా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలుకోవాల్సిందో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో కొరడాతో కొట్టినంత చురుక్కు మనిపించేలాగా చెబుతుంది. ఆ మాటల్లో తనని హింసించబోయే ఆ దుర్మార్గుడు తగ్గే ఆవేశం అవకాశం లేదని బోధపడ్డాక ఊర్మిళలో దైన్యం మొదలవుతుంది. ఇక ఆ మాటలు తలుచుకొని బాధపడుతుంది. అంటే ఊర్మిళ ఆ బాధ తన శరీరానికి మనసుకి కలగబోయే దారుణమైన హింస గురించి కాదు, తాను మెట్టిన ఇంటికి పుట్టింటికి రాబోయే అపకీర్తి గురించి. స్త్రీ ఇలాంటి హింసకి గురైతే లోకం ఆవిన్నే నిందిస్తుంది. అప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగు లోకపు స్థితి ఇదే. ఇక తనకున్న ఒకే ఒక అవకాశం ఆ దుర్మార్గుడికి మంచి బుద్ధి కలిగేలా చేయటం. ఇంద్రుడికి అహల్య జారత్వంలో వచ్చిన శాపం ఊర్మిళకి తెలుసునంటే మనకి అర్థమవుతుంది. కానీ రావణాసురుడు సీతను ఎత్తుకోపోవడం వల్ల రాముడి చేతిలో మరణించడం ఆవిడకి ఎలా తెలిసిందా అని మనం తప్పు పట్టక్కర్లేదు. ఈ కథ ఆడవాళ్ళకి తెలుసు. ఇక్కడ కావలసిందల్లా తన గదిలోకి వచ్చిన అగంతుడికి తెలివి తెచ్చుకోమని చెప్పడానికి అవసరమైన మాటలు. పూర్వపరాల్ని కాలక్రమాన్ని అతిక్రమించిన నీ తల్లి చెల్లెలు కూడా ఇలాంటి వాళ్ళ చేతిలోనే గురయ్యే ప్రమాదం ఉంది సుమా అని అగంతుడికి జ్ఞాపకం చేస్తుంది. ఊర్మిళ ఇంకా నిద్రపోతోంది కదా, ఈ మాటలు అనగలుగుతోందని ప్రశ్నించకండి. తాను స్త్రీగా పుట్టడం మూలంగా వచ్చిన ఆది భౌతిక బలహీనతను నిద్రలో కూడా మర్చిపోవడానికి వీలు లేని కుటుంబంలో ఉంది ఆమె. మేలుకొని ఉండగా మళ్ళా మరణం చేసుకున్న ఆ మాటలు ఆవిడ అంతరాంగాలలో గాఢంగా గూడు కట్టుకొని ఉన్నాయి. నిద్రలో కూడా ఆ మాటలే పైకి వస్తాయి. అందుకనే నిద్రపోతున్నటువంటి ఊర్మిళ చేత కూడా కవయిత్రి ఈ మాటలు కఠినంతంగా పట్టిన మాటల్లా చెప్పిస్తుంది. లక్ష్మణుడు తాను ఆమె భర్తనని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ మాటలు తిన్నగా చెప్పలేడు. తాను పెరిగిన కుటుంబ మర్యాదలు ఆ మాట భార్యకి తిన్నగా చెప్పనియ్యవు. అందుచేత డొంక తిరుగుడుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తాను రాముడికి తమ్ముణ్ణి, సీతకి మరిదిని, జనకుడికి అల్లుణ్ణి వగైరా వగైరా. ఇప్పుడు ఇక పాటలో ఊర్మిళ అంతచేతనలోని మరొక పొర వ్యక్తమవుతోంది. లక్ష్మణుడు అనే మాటలకి ప్రతిగా ఆమె అనే మాటలు వింటే మనకు ఒక్కసారిగా బుర్ర తిరిగిపోతుంది. లక్ష్మణుడి మాటలు, వాటికి ప్రతిగా ఊర్మిళ చెప్పిన ఎదురు మాటలు ఒకదాని తర్వాత ఒకటి కథ పతాక స్థాయికి చేరుతుందని సూచిస్తుంది. ఎంతో మర్యాద గల కుటుంబంలో చాలా కట్టుబాట్ల మధ్య పుట్టిన శీలవతి అయినటువంటి స్త్రీ ఇలా బరితెగించి మాట్లాడుతుందా? అందులోనూ జనకుడంటే ఎవరు, రాముడంటే ఎవరు, సీతంటే ఎవతే అని తృణీకారంగా మాట్లాడుతుందా? ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఊర్మిళ కష్టానికి కారణమైన వాళ్ళు వీళ్ళే. తన కూతుర్ని జాగ్రత్తగా రక్షించగలడో లేదో అనే ఆలోచనైనా లేకుండా ఈ చేతగాన్ని లక్ష్మణుడి చేతిలో పెట్టాడు తనని తన తండ్రి. అధికార స్థానంలో ఉన్న తన బావగారు రాముడు తన భార్యని తనతో తీసుకువెళ్తున్న పెద్ద మనిషి తమ్ముడు బానిసలా తనతో పాటు అడవికి వచ్చేస్తుంటే అయ్యో నీ భార్య ఏమైపోతుంది, ఆమెను కూడా నీతో పాటు తీసుకొనిరా అని అనలేకపోయాడు. సొంత అక్కగారు సీత కూడా తన చెల్లెలేమైపోతుందో అనే ఊహ లేకుండా సగర్వంగా మొగుడితో అడవికి పరిగెత్తింది. ఊర్మిళని ఒక్కతనే వదిలిపెట్టవద్దని లక్ష్మణుడికి రాముడికి చెప్పగల స్థానంలో ఉన్నది ఆవిడే. ఈ విధంగా కుటుంబంలో తనని కాపాడగల వాళ్ళందరూ తన మానానికి తనని వదిలేశారు. దీన్ని బట్టి చూస్తే ఆ కుటుంబంలో
ఊర్మిళాదేవి లోపల ఎంత కుమిలిపోయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ సమిష్టి కుటుంబ రాజకీయాలు ఊర్మిళాదేవిలో నరనరాన జీర్ణించుకుపోయాయి. వాళ్ళ మీద ఆవిడకి పట్టరాని కోపం, చెప్పరాని కక్ష ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆ కోపము, ఆ కక్ష గాఢమైన నిద్రలో కలవరింతగానే పైకొస్తాయి. కారణం పేరుతోనో ఏదో ఒక ముసుగులో తప్ప వాళ్ళ నిజ వ్యక్తిత్వం బయటికి రావడానికి వీలు లేని సమాజంలో వాళ్ళు ఉన్నారు. హిస్టీరియా పేరుతో దాని మాటునే సమిష్టి కుటుంబ స్త్రీల తమ మీద అధికారం చెలాయించే వారందరినీ నోటికొచ్చినట్లు తిట్టడం మనకు తెలుసు. స్త్రీలలో ఉండే అలాంటి కక్షని, అలాంటి కోపాన్ని ఊర్మిళాదేవి పాత్ర ద్వారా ఆవిడ నిద్ర ముసుగులో ఆ పాట రాసిన కవయిత్రి పరిమళ ప్రభావితంగా చిత్రీకరించింది. తెలుగులో ఇంత సమర్థంగా పరమ క్లిష్టమైన స్త్రీ మానసిక స్థితిని కూర్చి చెప్పిన చోట మరొకటి లేనే లేదు. లక్ష్మణుడు చేసేది ఏమీ లేక హఠాత్తుగా ఆవిడికి మెలకువ వచ్చే మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. నిన్ను ఊర్మిళ అంటారు, కనీసం ఆ మాట కాదనకు అని ప్రాధేయపడతాడు. అడవిలో సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయాడని, రాముడు తన యుద్ధం చేసి సీతను రక్షించామని చెబుతాడు. ఇలాంటి విపత్కరమైన సంఘటన గురించి హఠాత్తుగా చెప్తే ఆవిడ నిద్రలేచి మామూలుగా మాట్లాడుతుందని లక్ష్మణుడికి ఆలోచన. కానీ ఆ మాటలేవి ఊర్మిళ మీద పని చేయవు. అప్పుడు లక్ష్మణుడు దీనంగా, నువ్వు నన్ను వదిలేస్తే నాకు లోకంలో అపకీర్తి వస్తుంది అంటాడు. ఇది ఆ సమాజంలో ఆడవాళ్ళు అనే మాట. మొగుడును వదిలేస్తే పెళ్ళానికి అపకీర్తి వస్తుంది, మగవాడు హాయిగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఈ పాటలో ఆ పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకమైన మరొక సమాజాన్ని ఈ కవయిత్రి నిర్మిస్తోంది. స్త్రీ వదిలేస్తే పురుషుడికి అపకీర్తి వచ్చే సమాజాన్ని ఇంత స్పష్టంగా కోరుకోగలిగిన స్వేచ్ఛ స్త్రీలకి ఈ పాటలో ఉంది. లక్ష్మణుడు ఊర్మిళను ఇంకా ప్రాధేయపడతాడు. తాను ఆమె భర్తనని ఇంకా ఆ డొంక తిరుగు మాటల్లో మళ్ళా చెబుతాడు. నిద్రలో ఊర్మిళ కోపంగా మాట్లాడిన మాటలు తనకు అర్థమయ్యాయి. కోపాన్ని తగ్గించుకోమని తాను ప్రార్థిస్తున్నానని చెప్పడానికి ఈ పాటలో ఈ పునరుక్తి సూక్ష్మ సూచికలు. ఊర్మిళ లేకపోతే నేను బ్రతకలేనని, ఈ 14 ఏళ్ళు తనకి నిద్రాహారాలు లేవని మొరపెట్టుకుంటాడు. స్త్రీలు తమ భర్తల నుంచి వినాలని తప్పించే ప్రియమైన మాటలు కూడా ఇవే కదా. అప్పటికి ఊర్మిళ కనికరించకపోతే లక్ష్మణుడు చివరికి ఏడుస్తూ తనని తాను చంపుకోవడానికి కత్తి తీస్తాడు. ఆ చప్పుడుకి ఊర్మిళ హఠాత్తుగా నిద్రలేస్తుంది. లేచి భర్త కాళ్ళ మీద పడుతుంది. ఆత్మహత్య వీరపురుష లక్షణం కాదు. కానీ ఈ కథలో లక్ష్మణుడు వీరపురుషుడు కూడా కాదు. పాటలో నిద్రమత్తులో ఉన్న ఊర్మిళ వేరు, నిద్రలో మేల్కొన్న భార్యలాగా ప్రవర్తించాలి. అయినా ఈ ఊర్మిళ కూడా ఒక పక్క తన భర్త మీద చూపించవలసిన గౌరవాన్ని చూపిస్తూనే తన కోపాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల మూడోవారు ఎవరూ లేరని, తన పడక గదిలో భర్తతో మాట్లాడుతుందని ఒక్కసారిగా గమనించండి. ఈ సందర్భంలో సమిష్టి కుటుంబంలోని స్త్రీలు కూడా తమ భర్తలతో మాట్లాడడంలో కొంత స్వేచ్ఛ ఉందని మనకు తెలుసు కదా. మా తండ్రి జనకుడు తెలియక మీరు చాలా పౌరుషం గలవారని మీకు నన్నిచ్చి పెళ్లి చేశాడు. మీరేమో ఇంకొకళ్ళ మీద మనసు పెట్టి నన్ను నలుగురిలో చిన్నబుచ్చారు అని ఇప్పుడు ఊర్మిళ స్పష్టంగా తన భావాన్ని చెప్తుంది. ఈ ఆరోపణలన్నీ లక్ష్మణుడు తల వంచుకొని వింటాడు. లోపల బాధపడతాడు. మళ్ళా తనకి ఊర్మిళ అంటే ఎంత ప్రేమో. ఆమె నిద్రపోతున్నప్పుడు మాటలే మరోసారి అంటాడు. మొత్తం అంతటికి కర్మ పేర తోసేస్తూ తాము ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పనికి ఇప్పుడు ఫలితం అనుభవించామంటాడు. కథ ఇప్పుడు పెరట వాకిల్లో నుంచి మధ్య గదుల్లోకి వస్తుంది. పొరపచ్చాలు లేకుండా ఒకరితో ఒకరు పరిహాస్తులు చేసుకుంటూ ఉండే సమిష్టి కుటుంబం ఇక తరువాతి కథలోనిది. మొట్టమొదటిసారిగా ఊర్మిళ ఆ కుటుంబానికి కేంద్రకమవుతుంది. కౌశల్య ఊర్మిళకి లక్ష్మణుడికి తలంటి జలకాలాడించి కొత్త బట్టలు కట్టి షట్రుచులతో రాజయోగ్యమైన భోజనం వడ్డిస్తుంది. ఒకళ్ళ మీద చెనుకులు విసురుకుంటారు. ఈ మాటల్లో సీత, శృతకీర్తి, మాండవి, శృతకీర్తి మాండవుల పేర్లు ఈ పాటలో లేవు, కానీ ఉన్నాయని మనం ఊహించుకోవచ్చు. ఒక పక్షం అయితే
శాంత ఇంకొక పక్షం అవుతుంది. రామాయణంలో శాంత చాలా ప్రధానమైన స్త్రీ పాత్రలో ఒకటి. అయినా తెలుగు స్త్రీల పాటల్లో ఆవిడకి చాలా ప్రాధాన్యత కూడా ఉంది. రాముడికి అక్కగారు, సీతకి, ఊర్మిళకి, మాండవికి, శృతకీర్తికి ఆడపడుచుగా చాలా పెద్దరికంగా ఉంది ఆవిడకి. అవసరమైతే ఆవిడ రాముణ్ణి కూడా శాసించగలదు. ఈ పాటలో విషయం కాదు కానీ స్త్రీల రామాయణపు పాటల్లోది ఇంకొక సంగతి ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి. గర్భవతి అయిన సీతాదేవిని అడవులకి పంపించేసిన తరువాత రాజగౌరవం కోసం అశ్వమేధ యాగం తలపెట్టిన రాముడికి తనతో పాటు పీటల మీద కూర్చోవడానికి భార్య కావలసి వస్తుంది. మరొక భార్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోని రాముడు బంగారపు సీతను తయారు చేయించి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆ బంగారపు సీతకి శాస్త్రోక్తంగా తన అక్కగారైన శాంతాదేవి తలంటు పొయ్యాలి. ఆ సీతకి తలంటు పోయునని రాముడు శాంతను అడగ్గా, శాంత రాముడికి, నన్నడిగి నీ పెళ్ళాన్ని అడవులకు పంపించావా? ఈ బంగారు బొమ్మకి నేనెందుకు తలంటు పొయ్యాలి? పొయ్యనని తీక్షణంగా జవాబు చెబుతుంది. తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని, స్త్రీ మర్యాద కాపాడడానికి కుటుంబాల్లో మొఘాళ్ళ మాటున బతికే అబలైన స్త్రీలు అవసరం వచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ళ భావన దక్షతకి నిదర్శనం. తెలుగు సమిష్టి కుటుంబాల్లో ఆడపడుచుకి చాలా అధికారం ఉంటుంది కదా. ముఖ్యంగా కొత్త కోడల మీద. కొత్తగా కాపరానికి వచ్చిన కోడలికి భర్తతో ఏర్పడుతూ ఉన్న చనువుని పెంచడమో తుంచడమో చేయగలిగే శక్తి ఒక్క ఆడపడుచుకు మాత్రమే ఉంటుంది. అంచేత కొత్త కోడళ్ళెప్పుడు ఆడపడుచుల పట్ల భయంగా, విధేయంగా, జాగ్రత్తగా ఉండాలి. తన మొగుడితో సమాన వయస్కురాలు కాబట్టి, తనకన్నా మరి ఏమంత పెద్దది కూడా కాదు కాబట్టి, అత్తగారి కన్నా ఆడపడుచు కొత్త కోడల్ని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు పోయి ఏ పుల్ల విరుపు మాటలు తన మొగుడితో అన్నా తన కాపురంలో చిక్కులొస్తాయన్న మాటే. ఆడపడుచు అర్ధమొగుడని తెలుగులో సామెత కూడా ఉంది కదా. కానీ ఈ పాటలో చూడండి, శాంతని ఎంత సున్నితమైన దానిగానో, ఎంత ప్రేమగల దానిగా చూపించిందో కవయిత్రి. ఆడవాళ్ళకి అలాంటి ఆడపడుచులు కావాలి. ఆ కోరిక ఈ పాటల్లో సున్నితంగా వ్యక్తమవుతుంది. మాట వరుసకి ఇంటి కోడళ్ళు, ఆడపడుచులు 2 పక్షాలుగా విడిపోయినా, ఎంత పరాజకాలాడుకున్నా చివరికి శాంత సీతని మెచ్చుకోవడంతోనే ఈ పరాజకాలు విసురుకునే కబుర్లు మాటున ఇంకో సంప్రదాయ రహస్యం ఇమిడి ఉంది. కుటుంబంలో ఎప్పుడూ ఆడవాళ్ళు తాము అందంగా ఉన్నామని చెప్పుకోరు. వాళ్ళ అందాన్ని చూపించి మొగుణ్ణి వాళ్ళు వశపరుచుకోలేదు. వాళ్ళు ధర్మపత్నులు, వెలయాలు కారు కదా. మొన్నటి వరకు ఆడవాళ్ళు రాత్రిపూట అద్దం చూసుకుంటే అది తప్పుగా భావించేవారు. అలా చేస్తే వచ్చే జన్మలో వాళ్ళు వేసలై పుడతారని ఇంట్లో పెద్దవాళ్ళు దిప్పి పొడిచేవాళ్ళు కూడా తెలుసా. శాంత ఈ పరాచకాలను మొట్టమొదట తనే ప్రారంభిస్తుంది. అంటే ఆ రకమైన సంభాషణ కోడళ్ళెవ్వరూ మొదలు పెట్టకూడదు. ఊర్మిళని పొగుడుతున్నట్లు కనిపిస్తూ శాంత ఆమె అందానికి దిష్టి తగులుతుందని, దిష్టి తీయాలని అంటుంది. కోడల్లో పెద్దదిగా సీత వెంటనే కల్పించుకొని, మీ తమ్ములే లోకానంతటికీ మోహింపజేసే సౌందర్యవంతులు, అంచేత వాళ్ళకే దిష్టి తీయమంటుంది. శాంత ఊరుకుంటుందా? ఆ మాటకి ఎదురు మాట చెప్పి, మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మా తమ్ముల్ని నలుగురు మీ అందాలతో కట్టి పడవేసుకోలేదా అంటుంది. సీత టపీమని తిరుగు జవాబుగా, నీవేమైనా తక్కువ తిన్నావా శాంతమ్మ? అడవిలో ఏమీ ఎరగని మా అన్నగారు ఋష్యశృంగుణ్ణి అన్నీ నేర్పిన జానువు నువ్వు అంటుంది. చివరికి శాంత గౌరవభావంతో సీతగా పద్మంలో ఉండే మహాలక్ష్మి తమ ఇంటి కోడలవటం అదృష్టమని సీతను పొగుడుతుంది. ఆడపడుచు దెప్పపడటం పోయి ఇలా గొప్పగా పొగడటం ఆడవాళ్ళు ఊహల్లో ఉండే మాటలే కదా. ఈ మాటలో పరాచికాలు చివరికి కుటుంబ సామరస్యాన్ని, పరస్పర ప్రేమల్ని పెంచే విధంగా మిగులుతాయి. సమిష్టి కుటుంబంలో ఆడవాళ్ళు సరిగ్గా కోరుకునేది అదే. హాస్యానికి, వ్యంగ్యానికి జాగా ఉండాలి. అయినా ఎవరి మనసులో ఏ మాట వల్ల నొచ్చుకోకూడదు కదా. చివరి కథ పడగదిలోకి వస్తుంది. ఈ పాటలో ఈ భాగం ఎంతో ముచ్చటగా పాడుకుంటారు ఆడవాళ్ళు. తలుపులు మూసేస్తారు. ఎట్టకేలకు ఆలుమగలు ఏకాంతం దొరుకుతుంది. అయినా అది నిజమైన ఏకాంతం కాదు.
కిటికీలకి అవతల ఎత్తైన కుర్చీలు వేసుకొని అత్తలు ఆడపడుచులు చెవులు రిక్కించుకుంటూ వింటూ ఉంటారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని. ఆ తర్వాత వస్తుంది ఆడవాళ్ళు కోరుకునే అతి సుందరమైన దృశ్యం. లక్ష్మణుడు ఊర్మిళకి ముడి విప్పి తలదువ్వి సుతారంగా జడ వేస్తారు. వేసి అందంగా జడలో మల్లెలు జాజులు తురుముతాడు. లక్ష్మణుడికి అది బాగా చేతనైనటువంటి కళ. ఎంతోమంది భార్యలు తమ భర్తలను కోరుకునే కానుక కూడా ఇదే. ఆ తరువాత విశ్రాంతిగా తాంబూలాలు నములుకొని కూర్చుని ఉండగా ఊర్మిళ అడుగుతుంది. ఆ అడగడంలో కూడా ఒక చురుకుదనం కూడా ఉంది. ఇది విశేషమైన ప్రశ్న. లక్ష్మణుడి పరాక్రమం మీద ఊర్మిళకి అపారమైన విశ్వాసం ఉందని ఇప్పుడు చెప్పించడంలో కవయిత్రి ఉద్దేశం సూక్ష్మంగా ఒకటి ఉంది. ఇంతవరకు ఊర్మిళ అన్న మాటల వల్ల దెబ్బతిని కృంగిపోయి అతని ఆత్మవిశ్వాసాన్ని మళ్ళా ఆవిడే పునరుద్ధరించగలదు. మగవాళ్ళ బలము బలహీనత కూడా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని కవయిత్రికి ఖచ్చితంగా తెలుసు. ఆ తర్వాత వచ్చే భాగం మనందరికీ తెలిసిన రామాయణానికి పునరుక్తికి మాత్రమే అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా వింటే అది పునరుక్తికి కాదు అని తెలుస్తుంది. స్త్రీ రామాయణం చెప్తే ఎలా ఉంటుందో తెలియడం కోసం ఈ భాగం మళ్ళా వినాలి. లక్ష్మణుడి హృదయాన్ని అర్థం చేసుకుని దానితో స్త్రీ దృక్పథాన్ని సున్నితంగా జోడించినటువంటి కవయిత్రి చేస్తున్న వ్యాఖ్యానం ఇది. రామాయణ కథని లక్ష్మణుడి చేత చెప్పించేటప్పుడు కవయిత్రి ఏ భాగాలు వదిలేసింది, ఏ భాగాలకు ప్రాముఖ్యత ఇచ్చిందన్న విషయం ద్వారా స్త్రీ హృదయానికి మనకి అర్థమవుతుంది. మారీచుడు హలక్ష్మణ హసీత అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హలక్ష్మణ అని మాత్రమే అంటాడు. రాముడి కోసం తాను వెళ్ళనంటే సీత లక్ష్మణుని నానా చెడ్డ మాటలు అన్న సంగతి లక్ష్మణుడు ఎంతో మృదువుగా చెబుతాడు. సీత మీద మరీ నేరం మోపడం ఈ పాట రాసిన కవయిత్రికి ఇష్టం లేదు. వింటున్న ఆడవాళ్ళకి ఇష్టం ఉండదు. సీత చుట్టూ లక్ష్మణుడు గీతలు గీసి ఆ గీతలు దాటవద్దని చెప్పి వెళతాడని మనకు తెలిసిన సంగతి. ఈ పాటలో ఆ ప్రసక్తి ఒక్క అర పాదంలో ముగుస్తుంది. కవయిత్రి అలా చెప్తుంది. రావణాసుడు వచ్చి సీతని ఆమె నుంచున్న భూమిని పెళ్లగించి ఎత్తుకుపోతాడు. మీకందరికీ తెలిసే ఉంటుంది ఈ కథనం వాల్మీకిలో లేదని, దక్షిణ రామాయణాల్లో ఉంది. అది ఆడవాళ్ళకి చాలా నచ్చే విశేషం, అందుకే అది ఈ పాటలో ఉంటుంది. లక్ష్మణుడు సీతాదేవిని నగలలో గుర్తుపట్టేది ఆమె కాలి అందెలు మాత్రమే అని రామాయణ కథలు ఎంతో మర్యాదగా చెప్పారు మనకి. కానీ ఈ పాటలో ఒక కొత్త విషయాన్ని చేరుస్తుంది కవయిత్రి. సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టి. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట. ఆ తరువాత కథని కవయిత్రి చాలా వేగంగా చెప్తుంది. సీతాన్వేషణ 4 పంక్తుల్లో చెప్పేసిన లంకలో సీత స్థితి హనుమంతుడు వర్ణించడంలో కవయిత్రి రామాయణకర్త వాడని మాటలు కూడా వాడుతుంది. ఉదరమున వెదురు మొలడం అంటే ఏమిటో నాకు బోధపడలేదు. అదీకాక వాల్మీకంలో సీత తల జడలు కట్టి ఉందని లేదు. ఇది అలా ఉంచి రావణుడితో రాముడి యుద్ధం ఒక్క పంక్తిలో తేల్చేసింది కవయిత్రి. యుద్ధాల మీద ఆడవాళ్ళకి ఆసక్తి లేదు, కానీ సీత అగ్నిప్రవేశం మాత్రం బలంగా నడుస్తుంది. సీతని అలంకరించి తీసుకురమ్మని 10 నెలల చెరయున్న భామతో భాషించనే అంటాడు రాముడు. అప్పుడు సీత ఒట్టి సత్యము లేనిటికి ఓ రామ చిచ్చు గావించు మంటుంది. లక్ష్మణుడి మాటల్లో ఆకాశమంత పొడవు మంటల్లో మా వదిన మాట్లాడింది. జగము నిండిన ఎట్టలు ఈ మంట తటాకంలా అయ్యింది. ఈ కథ చెప్పినవాడు లక్ష్మణుడు. పెద్ద రామాయణాల్లో లక్ష్మణుడు చెప్పుకోలేని సున్నితమైన విశేషాలు ఈ రామాయణంలో ఉంటాయి. రామాయణంలో స్త్రీ పాత్రల్లో పాటు లక్ష్మణుడు కూడా ఒక బలహీన పాత్రే అని కవయిత్రి ఉద్దేశం. కథ పూర్తయ్యేటప్పటికీ మనం కూడా పడగదిలో నుంచి ఆడవాళ్ళ గుంపులోకి వస్తాం, అంటే ఇంటి పెరట్లోకి వస్తాం. అక్కడ అమ్మలక్కలు మగవాళ్ళ మీద ఎన్ని కవయిత్రి రాసిన ఆఖరి మాట ఇది ఊర్మిళాదేవి నిద్ర కథ. కానీ నిజానికి ఈ పాట సమిష్టి కుటుంబాలలో ఆడవాళ్ళు ఎలాంటి ఊహలు చేశారో, రామాయణం ఎలా జరిగితే బాగుంటుందనుకున్నారో మనకు చెప్పే పాట. ఆడవాళ్ళ మర్యాదల్ని సమిష్టి కుటుంబ గౌరవాలని ఏమీ కాదనకుండా చాలా సాంప్రదాయకంగా
మగ ప్రపంచాన్ని చితక్కొట్టేసే పాట కూడా ఇది. ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. కవయిత్రికి కథ చెప్పడంలోనూ, అవసరమైన మాటలు వాడడంలోనూ, కొన్ని సంగతులు చెప్పకుండా మానేయడంలోనూ అసాధారణమైన సమయం ఉంది. మర్యాదల్ని పాటిస్తున్నట్లు కనిపిస్తూనే మర్యాదల్ని తిరస్కరించే శక్తి కూడా ఉంది. ఇందులో పాత్రలకి వ్యక్తమైన మనస్సే కాకుండా సుప్త చేతన, అవ్యక్త భావాలు అనేకం ఉంటాయి. ఇలాంటివి ఫ్రాయిడ్ వచ్చిన తరువాతే మన సాహిత్యంలో కనిపిస్తాయని విమర్శకులు అంటూ ఉంటారు. ఇదండి రామాయణంలో ఊర్మిళాదేవి నిద్రలో జరిగినటువంటి సంఘటనలు. అంతేకాదు ఊర్మిళాదేవి యొక్క నిద్రని ఆడవాళ్ళు ఎంత సున్నితంగా మనసు దగ్గరికి తీసుకున్నారా అనే దాని గురించి, పెరటి దగ్గర నుంచి పడక గది వరకు ఆడవాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో ఈ యొక్క ఊర్మిళాదేవికి కథలో మొత్తం వివరించారు కవయిత్రి. సో ఇది కథలానే కాకుండా నిజ జీవితంలో ఆడవాళ్ళ మనోభావాలు కూడా గుర్తు చేస్తుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.